కొమరంభీం జిల్లాలో మతగజం ప్రజలను వణికిస్తోంది. కమ్మర్గాంలో స్థానికులను ఏనుగు కనిపించింది. గ్రామ సమీప ప్రాంతం నుంచి ఏనుగు వెళ్తుండగా గమనించిన స్థానికులు దూరం నుంచి ఫోన్లో ఫోటోలు తీశారు. ఏనుగు పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు కమ్మర్గాం నుంచి జిల్లేడ, నద్దిగాం, మురళీగూడ వైపు వెళ్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మహారాష్ట్ర శివారుకు 7 కిలోమీటర్ల దూరంలో ఏనుగును గుర్తించగా ఎటువైపు వెళ్తుందని ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే గజరాజు బీపత్సానికి 2 రైతులు బలైపోవటం తీవ్ర కలకలంగా మారింది. బూరేపల్లిలో ఒకరు, కొండపల్లిలో మరొక రైతు ఏనుగు దాడిలో మృతి చెందారు. అయితే ప్రజలను ఏనుగు దాడి నుంచి రక్షించేందుకు అటవీశాఖ అధికారులు చింతలమానేపల్లి, పెంచగల్పేట, బెజ్జూరు మండలాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 48 గంటల పాటు ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఏనుగును సురక్షితంగా సరిహద్దులు దాటించేలా ఆపరేషన్ గజా చేపట్టారు. ఈ ఆపరేషన్ కోసం 70 మంది అధికారులను అటవీశాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దించారు. రాత్రి పగలు తేడా లేకుండా రెస్క్యూ టీం ఏనుగు కోసం అన్వేషిస్తున్నారు. అయితే అధికారుల కంటికి చిక్కకుండా ఏనుగు తిరుగుతుండడం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ఏనుగు దాడిలో మృతి చెందిన రైతు శంకర్ కుటుంబానికి మంత్రి కొండ సురేఖ 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. కొమరంభీం జిల్లాలో గత 2 రోజులుగా ఏనుగు ప్రజలకి దడబుట్టిస్తుంది. ముఖ్యంగా ఏదైతే కొండపల్లి, అదేవిధంగా బూరేపల్లిలో 2 ప్రాణాలు తీసిన ఏనుగు పరిసర ప్రాంతాల గ్రామాల్లోకి వస్తుంది. దాంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు, ఉలికి పడుతున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే కమ్మర్గాం, ఏదైతే ఏనుగు కొండపల్లిలో దాడి చేసిన తర్వాత కమ్మర్గాంకు సంబంధించిన సమీప ప్రాంతం ఇదే. కొండపల్లికి సంబంధించిన సమీప ప్రాంతం ఆ కొండపల్లి నుంచి కమ్మర్గాంకు చేరుకుంది. కమ్మర్గాంలో ఏదైతే ఏనుగుకు సంబంధించిన సూపర్ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీకి ఏవైతే ఏనుగుకు సంబంధించిన విజువల్స్ను మనం ఒకసారి చూద్దాం. ప్రధానంగా మనం ముఖ్యంగా గుంతలుగా కనిపిస్తున్న ఏవైతే ఈ పార్ట్స్ ఉన్నాయో, ఈ పార్ట్స్ అన్నీ కూడా ఈ గుంతలుగా కనిపిస్తున్న ఏవైతే దృశ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏనుగుకు సంబంధించిన పాదముద్రలు. ఒక ఏనుగు ఒకసారి కాలు వేస్తే ఇక్కడ కమ్మర్గాం ఎవరైతే ఇక్కడ ఉపాధి హామీకి సంబంధించిన పనులు చేసిన ప్రాంతంలో, ఈ ప్రాంతంలో సంచరించడంతో దానికి సంబంధించిన ఏదైతే ఏనుగు పాదముద్రలు వేయడంతో ఒక్కసారిగా మట్టి కుంగిపోయింది. మనం చూస్తున్న ఆ విజువల్స్లో చూస్తుంటే మాత్రం ఒక్కొక్క పాదముద్ర మాత్రం కనీసం 1 ఫీట్ కంటే కూడా ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా ఫిట్నర కూడా కనిపిస్తున్న దృశ్యాలను చూడవచ్చు. ముఖ్యంగా 7 పాదముద్రలు. మనం ఒకసారి అక్కడ మట్టిలో పరిశీలిస్తే ఎక్కడైతే అక్కడ కనిపిస్తుందో ఒక పాదముద్ర, అదేవిధంగా ఇక్కడొక పాదముద్ర, మరొకటి ఇక్కడొక పాదముద్ర. మనం చూస్తే కనీసం 1 ఫీట్నర వరకు ఉంటుంది. ఈ ఫీట్నర నుంచి ఏదైతే ఒక పాదముద్ర వేసిన ఏనుగు ఈ విధంగా నడుచుకుంటూ అటువైపు వెళ్ళిందని అటవీ అధికారులు చెప్తున్నారు. దాంతో ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక్కడ అటవీ అధికారులు ఉన్నారు. సరే, ఇవి ఏనుగుకు సంబంధించిన పాదముద్రలేనా? అవునండి, ఈ ఏనుగు సంబంధించిన పాదముద్రలే. అక్కడి నుంచి మనకు గ్రామస్తుల నుంచి సమాచారం ప్రకారం ఇక్కడ నుంచి అంటే ఈ సిఏ ల్యాండ్ అని చెప్పి అంటారు, ఈ ప్రాంతం నుంచి అది అటవీ ప్రాంతంలోకి వెళ్ళినట్టుగా సమాచారం అందింది. వెంటనే మేము ఈ ప్రాంతానికి చేరుకొని ఉన్న గ్రామస్తులందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ఎవరిని ఇళ్లలోంచి బయటికి రావద్దని చెప్పి, వ్యవసాయ పనుల్లోకి వెళ్ళొద్దని చెప్పి మేము సమాచారం అందించడం జరిగింది. మహారాష్ట్ర ప్రాంతం ఎంత దూరంలో ఉంటుంది? కమ్మర్గాం నుంచి కానీ మీరు చెప్తున్న జిల్లెడ కానీ, అదేవిధంగా మురళీగూడ కానీ, నందిగాం ఏదైతే ఉందో ఆ పరిసర గ్రామాలు ఉన్నాయో అక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్ళడానికి ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ నుంచి అది 8 కిలోమీటర్లు ఉంటుందండి. జిల్లెడ ఈ ఆవాస ప్రాంతాల నుంచి అయితే జస్ట్ 1.5 కిలోమీటర్ మాత్రమే, అంత దూరంలోనే ఉంది. ఇది అటవీ అధికారులు చెప్తున్న మాట. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఏనుగుకు సంబంధించిన పాదముద్రలు. ఆ పాదముద్రలే మేము గుర్తించడం, అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. వీటిని గుర్తించిన అనంతరం ఏదైతే ఇక్కడి నుంచి కమ్మర్గాం నుండి అవతల వైపు మురళిగూడ, అదేవిధంగా జిల్లెడ ఆ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల వైపు ఏనుగు వెళ్ళింది. అక్కడ కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఏనుగు ఇప్పటికే 2 ప్రాణాలు తీసింది, ఈ ప్రాణాలు తీసిన నేపథ్యంలో ఎవరు కూడా మళ్ళీ ఆ ప్రాణ నష్టం సంభవించకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నాం. అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఏనుగు ఉంది. ఒకవేళ అన్నీ అనుకూలిస్తే మహారాష్ట్ర కూడా వెళ్ళే అవకాశం ఉంది. ముప్పు కూడా మనకి తగ్గే అవకాశం ఉంది.
అవకాశం ఉందని, ముప్పు నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో అంజయ్య, BTV న్యూస్, కొమరంభీం జిల్లా.